హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నాయక్ ఫార్మ్స్. వెదర్ చేంజ్ అవుతుంది, ఎండాకాలం నుంచి రెయినీ సీజన్ కి ఎంటర్ అవుతున్నాం అండ్ మాన్సూన్ కూడా వచ్చేస్తుంది అది త్వరలో. సో ఇలాంటి టైంలో ఏమైతుందంటే ఇన్ని రోజులు ఎండకి అలవాటు కోడి సడన్ గా వెదర్ కూల్ అవ్వడం వల్ల ఈ వెదర్ కి తన యొక్క బాడీని మాల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మాల్టింగ్ ప్రాసెస్ లో కోడి కొంచెం డల్ అవుతుంది. అన్ని అవ్వదు, కొంచెం వీక్ గా ఉన్నవి కొన్ని డల్ అవుతాయి. ఏ స్టేజ్ అయినా ఎలాంటి డిసీజ్ అయినా కూడా దానికి 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఏ డిసీజ్ అయినా ఫస్ట్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ వరకు పోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కామన్ గా వచ్చే డిసీజెస్ ఏంటిది అని అంటే గురక, రన్నింగ్ నోస్, లూజ్ మోషన్స్ అండ్ కొరైజా ఎక్సెట్రా. ఇలాంటి డిసీజెస్ ఎలాంటి డిసీజ్ అయినా రావచ్చు. ప్రతి డిసీజ్ కి ఒక స్పెషలైజ్డ్ మెడిసిన్ ఉంటుంది. సో అన్ని మెడిసిన్స్ ని మనం తీసుకొచ్చుకొని ముందే ఫామ్ దగ్గర పెట్టుకోలేం కాబట్టి నేను ఓవరాల్ గా ఒక్కటే మెడిసిన్ చెప్పబోతున్నా మీకు ఈరోజు. నేను 3 years నుంచి వాడుతున్న మెడిసిన్ ఇదే. దీనివల్ల నాకు చాలా రిజల్ట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మీకు చెప్పేది కూడా అదే. దాని పేరే ఆక్సీ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్. సో దగ్గర అన్నవి సో ఇది ఈ మెడిసిన్ ఎర్లీ స్టార్టింగ్ స్టేజ్ లో ఆపేస్తుంది. డిసీజ్ ఏదైనా అయి ఉండొచ్చు, బట్ ఎర్లీ స్టార్టింగ్ స్టేజ్ లో, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ లో ఈ మెడిసిన్ మనం యూజ్ చేస్తే ఆ డిసీజ్ క్లియర్ అయిపోతుంది, కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది కోడి. సో సెకండ్ స్టేజ్ కి పోకముందే ఫస్ట్ స్టేజ్ లోనే కోడిని ఫైండ్ అవుట్ చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. చేసి 3 పూటల ఒక రోజులో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 పూటలు ఈ మెడిసిన్ మీరు కనుక ఇస్తే కోడి సెట్ అయిపోతుంది. సో సెకండ్ స్టేజ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫస్ట్ స్టేజ్ లోనే క్యూర్ అయిపోతుంది. పౌల్ట్రీ ఫార్మ్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఈ మెడిసిన్ అందుబాటులో ఉండాలి. 100% ఒకటి తీసుకొచ్చుకొని లోపల పెట్టుకోండి ఫామ్ లో. మనకు పోయేదేం లేదు. 60-70 రూపాయలు ఉంటుంది, అంటే 60 ml అనుకుంటాయి. 60-70 రూపాయలు ఉంటుంది, తీసుకొచ్చి పెట్టుకోండి. సో దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఒక 1 ml లిక్విడ్ తీసుకొని దాంట్లో 2 ml వాటర్ పోసుకొని కోడికి 1 ml చొప్పున నోట్లో వేసేయండి, డైరెక్ట్ గా సరిపోతుంది.